హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ది వీల్ ఆఫ్ టైమ్ ఈజ్ అండ్ 2. లాస్ట్ వీక్ ఈ సిరీస్ నుంచి 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అనేవి కొంచెం ల్యాగ్ అనిపించింది. అంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ అనేవి లేవు, క్యారెక్టర్స్ స్టోరీ అనేది మనకి చూపిస్తూ ఉన్నారు. ఇంకా థర్డ్ ఎపిసోడ్ అయితే ఉంది, ది బెస్ట్గా అయితే ఉంది. మీరు కానీ సీజన్ 1ని చూసుంటే ఖచ్చితంగా సీజన్ 2ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 4th ఎపిసోడ్ అనేది రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. ఇంగ్లీష్తో పాటు 5 ఇండియన్ వర్షన్స్. మీరు కానీ ఈ సిరీస్ని ఇంకా స్టార్ట్ చేయకపోయి ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్తాను. సిరీస్ అయితే బాగుంటుంది. నెంబర్ 2, నెట్ఫ్లిక్స్ ఇండియా వారు మరొక ఒరిజినల్ సర్వైవల్ థ్రిల్లర్ ఫిల్మ్ని మన ముందు తీసుకుని వస్తున్నారు. సొసైటీ ఆఫ్ ద స్నో మూవీ వచ్చేసి ఒక ఫ్లైట్ ఒక స్నో ప్లేస్లో కూలిపోయి అక్కడ ఇరుక్కుపోయిన పీపుల్స్ వాళ్ళ సర్వైవల్ స్టోరీ అనేది ఇందులో ఉండబోతుంది. ఈ మూవీని డిజిటల్ ప్రీమియర్ చేయబోతున్నారు 2024 January 4th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 3, 2019 ఇయర్లో వచ్చిన డచ్ ఫిలిం టైల్గేట్ మూవీ వచ్చేసి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. ఐఎండిబి రేటింగ్ 5.8 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చినారు. ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్ని డబ్ చేసి ఇప్పుడైతే ప్రీమియర్ చేశారు. థ్రిల్లర్ మూవీస్ని చూసి ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. నెంబర్ 4, డైరెక్టర్ శంకర్ గాంచి వస్తున్న ఫిలిం ఇండియన్ 2. దీని గురించి న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి ఒక ఇంటర్వ్యూలో స్టాలిన్ గారు కుదిరితే ఇండియన్ 3 కూడా ప్లాన్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు ఒక స్మాల్ బజ్ అయితే క్రియేట్ అయింది. శంకర్ గారి నుంచి ఇండియన్ 3 ఫిలిం కూడా వస్తుంది అని చెప్పేసి. రీసెంట్గా ఆ బజ్ వచ్చేసి స్ట్రాంగ్గా మారి కొన్ని రూమర్స్గా స్ప్రెడ్ అవుతూ ఉండింది. సో దానికి క్లారిటీగా శంకర్ గారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఇక్కడ ఇండియన్ 2తో ఈ మూవీ అనేది ఆగిపోతుంది, ఇండియన్ 3 అనేది నేనేమో ప్లాన్ చేయట్లేదు అని చెప్పేసి. సో శంకర్ గారి నుంచి ఇండియన్ 2 ఒకటే వస్తుంది, ఇండియన్ 3 అనేది తను ప్లాన్ చేయడం లేదంట. ఇందులో మనకి కమల్ హాసన్ గారు అలానే సిద్ధార్థ్ గారు లీడ్లో యాక్ట్ చేశారు. మనకి 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారు ఇండియన్ 2 ఫిలిం. నెంబర్ 5, స్కంద. ఈ మూవీ సెన్సార్ అండ్ రన్ టైమ్ అయితే రివీల్ చేశారు. మూవీ సెన్సార్ U/A, రన్ టైమ్ డ్యూరేషన్ 2 hours 47 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. నెంబర్ 6, డైరెక్టర్ అట్లీ గారి నుంచి ఫిలిం అంటే ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా బెస్ట్ కంటెంట్తో మన ముందుకు వస్తారు. సో జవాన్ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. సో అట్లీ గారి నుంచి నెక్స్ట్ ఎవరితో ఫిలిం ఉండబోతుంది ఇది ఇంకా నాకు కన్ఫామ్గా తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చేసి అట్లీ గారు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు న్యూ ప్రాజెక్ట్కి సంబంధించి. అయితే ఇక్కడ మనకి అల్లు అర్జున్ గారితో అట్లీ గారితో ఒక ఫిలిం ఉంటుంది అని చెప్పేసి ఎన్నో ఇయర్స్ బ్యాక్ వచ్చేసి న్యూస్ అయితే వచ్చింది. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు అట్లీ గారు. రీసెంట్గా అల్లు అర్జున్ గారికి ఒక స్టోరీ అనేది నరేట్ అయితే చేశాను. సో ఇంకా డిస్కషన్లోనే ఉంది, త్వరలోనే మీరు గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు అని చెప్పేసి. ఆ గుడ్ న్యూస్ ఏంటి? నెక్స్ట్ అల్లు అర్జున్ గారితోనే అట్లీ గారు ఫిలిం తీయబోతున్నారా? ఇది ఇంకా క్వశ్చన్ మార్కులోనే ఉంది. నెంబర్ 7, యాత్ర 2. ఇది బయోగ్రఫీ పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. సో రీసెంట్గానే రెగ్యులర్ షూటింగ్ అనేది స్టార్ట్ చేశారు. మరొక న్యూ షెడ్యూల్ అనేది ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది. స్టారింగ్ జీవా అండ్ మమ్ముటి. మనకి ఈ మూవీని 2024 ఫిబ్రవరి మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 8, సుధీర్ బాబు 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనబడబోతున్న ఫిలిం మామా మశ్చంద్ర. మూవీ ప్రొడక్షన్ వారు ఫైనల్గా ఒక రిలీజ్ అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. October 6th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 9, అక్షయ్ కుమార్ గారి మరొక న్యూ ఫిలిం. రీసెంట్గానే OMG 2 అయితే వచ్చింది. సో దాని తర్వాత వస్తున్న ఫిలిం మిషన్ రాణిగంజ్. మూవీ వచ్చేసి రెస్క్యూ థ్రిల్లర్ సర్వైవల్ ఫిలింగా ఉండబోతుంది. ఇది 1989 ఇయర్లో జరిగిన ట్రూ స్టోరీ ఆధారంగా మన ముందు తీసుకుని వస్తున్నారు. టీజర్ అయితే రిలీజ్ చేశారు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ మూవీ థియేటర్స్లో వచ్చేసి October 6th రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, ఉస్తాద్ భగత్ సింగ్. మూవీ షూటింగ్లో పవన్ కళ్యాణ్ గారు జాయిన్ అయినట్టు మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు ప్యాంట్ డిస్ప్లే ఉంది ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. సో ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి యాక్షన్ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారు. నెంబర్ 11, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఫ్రెండ్స్, ఈ మూవీని ఫీచర్లో OTT ప్లాట్ఫామ్లో చూడడానికి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు రైట్స్ని అయితే బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 12, జవాన్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ OTT రైట్స్ కూడా నెట్ఫ్లిక్స్ ఇండియా వారి
బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 13 మమ్ముట్టి గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం బ్రహ్మయుగం మూవీ నుంచి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. లుక్ లైక్ వెరీ ఇంప్రెసివ్. నెంబర్ 14 రాకీ ఆర్ రానీకి ప్రేమ్ కహానీ డైరెక్టర్ కరణ్ జోహర్ స్టారింగ్ రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్. మూవీ అయితే బాగుంటుంది. ఇందులో మీకు లవ్ స్టోరీ అలానే ఫ్యామిలీ డ్రామా అనేది చూడ్డానికి అయితే ఉంటుంది. స్టోరీ చెప్తే స్పాయిలర్ ఉన్నట్టు ఉంటుంది. మెయిన్ స్టోరీ అనేది ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టోరీ అంటే మనకి లవ్ స్టోరీతో పాటు ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషన్తో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మూవీని ఇంకా చూడని వారు ఖచ్చితంగా చూడమని రికమెండ్ చేస్తున్నాను. మూవీ అయితే బాగుంటుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే మనకి పెట్టారు. సో మీరు ఇండియన్ సైట్స్లో అయితే చూసేయండి. నెంబర్ 15 రూల్స్ రంజన్ అఫీషియల్ ట్రైలర్ అయితే తీసేశారు. ట్రైలర్ అయితే బాగుంది. నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4/5 ఇస్తున్నాను. మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ ఇంపాక్ట్ ఇచ్చే విధంగా ట్రైలర్ కట్ అనేది రెడీ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 16 నిఖిల్ గారి అప్కమింగ్ ఫిలిం స్వయంభూ. ఇదొక హిస్టారికల్ వార్ డ్రామా ఫిల్మ్గా మన ముందు తీసుకుని వస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించి ఇందులో యాక్షన్ సీన్స్కి సంబంధించి 1 మంత్ వరకు నిఖిల్ గారు ట్రైనింగ్ అయితే తీసుకోబోతున్నారు. దానికోసం వియత్నాంకి అయితే బయలుదేరారు. అక్కడ వెపన్స్ ట్రైనింగ్, మార్షల్ ఆర్ట్స్ అలానే హార్స్ రైడింగ్ అయితే నేర్చుకోబోతున్నారు. నెంబర్ 17 చంద్రముఖి 2 ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది సెప్టెంబర్ 11కి ఈవినింగ్ 6 PM అయితే ఉండబోతుంది. వెన్యూ వచ్చేసి హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్. నెంబర్ 18 పుష్ప ది రూల్ ఫ్రెండ్స్, ఈ మూవీ షూటింగ్ వర్క్ వచ్చేసి హైదరాబాద్లో జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్లో వచ్చేసి మూవీకి సంబంధించి కీ సీన్స్ అనేవి షూట్ చేస్తున్నారు. నెంబర్ 19 ఉపేంద్ర గారి అప్కమింగ్ ఫిలిం యువై. లాస్ట్ టైం టీజర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి జనాలకి హైప్ ఇవ్వాలి, హోల్డ్లో పెట్టాలని చెప్పేసి ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. నా ఇప్పుడైతే కన్ఫర్మ్ ఫ్రెండ్స్ టీజర్ గురించి సెప్టెంబర్ 11th మార్నింగ్ 10 AM టీజర్ అయితే లాక్ చేసుకున్నారు. నెంబర్ 20 క్విక్. ఇది 2019 ఇయర్లో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం. IMDb రేటింగ్ 6.7/10 అయితే ఇచ్చున్నారు. ఫ్రెండ్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు, తమిళ్, హిందీ వర్షన్స్ని ఇప్పుడు రిలీజ్ చేశారు. మిస్టరీ మూవీస్ చూసి ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. నెంబర్ 21 2022 ఇయర్లో వచ్చిన ఉక్రెయిన్ ఫిలిం స్నైపర్ ద వైట్ రావెన్. మూవీ వచ్చేసి యాక్షన్ వార్ డ్రామా థ్రిల్లర్గా ఉంటుంది. ఈ మూవీకి IMDb రేటింగ్ 6.4/10 అయితే ఇచ్చున్నారు. ఇక్కడ తెలుగు, తమిళ్, హిందీ డబ్ చేసి అమెజాన్ ప్రైమ్ వారు ఇప్పుడు రిలీజ్ చేశారు. వార్ యాక్షన్ మూవీస్ చూసేవారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది. నెంబర్ 22 శివకార్తికేయన్ గారి అప్కమింగ్ ఫిలిం ఐలాన్. ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. ప్రొడక్షన్ వర్క్ అనేది లేట్ అయితే అవుతుంది. దాని కారణంగానే మూవీ అనేది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి. సో ఫైనల్గా అదే జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ మూవీని దివాళీ నుంచి సంక్రాంతి 2024 ఇయర్కి పుష్ చేశారు. బికాస్ CG వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉండడం కారణంగా. సో బెస్ట్ CGతో బెస్ట్ అవుట్పుట్తో మన ముందుకు సంక్రాంతి 2024 ఇయర్లో వస్తున్నారు. నెంబర్ 23 చంద్రముఖి 2 ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి సాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ కానీ మీరు చూసుంటే ఎస్, అది ట్రూ న్యూసే. మనకి ఈ మూవీని పోస్ట్ పోన్ అయితే చేస్తున్నారు. బికాస్ VFX వర్క్ అనేది కొంచెం అయితే పెండింగ్ ఉందంట. సో ఆ కొంచెం పెండింగ్ ఉండడం కారణంగా మూవీని 2 weeks వరకు పోస్ట్ పోన్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 28కి కన్ఫర్మ్ చేయనున్నారు. ఆల్రెడీ సెప్టెంబర్ 28కి చాలా మూవీస్ వరకు లాక్ చేశారు. మళ్ళీ ఈ మూవీ కూడా సెప్టెంబర్ 28 అనేది క్వశ్చన్ మార్క్. చూడాలి సెప్టెంబరా లేకుంటే ఏమైనా అక్టోబర్ పోస్ట్ పోన్ చేస్తారనేది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ OTT అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop.